గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or-1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశికి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ల నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ద సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్, వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. తులారాశి వారికి గురు భగవానుడి యొక్క ప్రోగ్రెసివ్ మోషన్ మార్చి 11వ తారీఖు నుంచి ఏ రకంగా ఉందో తెలుసుకుందామా. తులారాశి వారికి మీకు తృతీయ షష్టమాధిపతి అయిన గురు భగవానుడు మీకు భాగ్యస్థాన చూపుతో, తర్వాత అట్ ద సేమ్ టైం మీకు మీ రాశి మీదనే చూపుతో ఆయన ఉండడం జరుగుతోంది, అంతేనా. తర్వాత ఇక్కడ తులారాశి వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉండడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ చేద్దాం ఇది, నాకు ఎందుకన్నా మధ్యలో ఆలోచించాను అనిపించింది. ఇది కొంచెం కట్ చేసేయండి అమ్మా. తులారాశి వారికి గురు భగవానుడి యొక్క ప్రోగ్రెసివ్ మోషన్ మార్చి 11వ తారీఖు నుంచి ఎంత ఉత్తేజంగా, ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. తృతీయ షష్టమాధిపతి అయిన గురు భగవానుడు మీకు భాగ్యస్థానంలో సంచారం, ప్రోగ్రెసివ్ మోషన్ లో సంచారం ఎంత లాభదాయకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం.
ఇక్కడ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బెనిఫిషియల్ టైమ్ పీరియడ్ అండ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ టైమ్ పీరియడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది అని అనుకుంటే ఆహ్, 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 అంటే ముందు గత 4 నెలలుగా ఏమైందో ఐ థింక్ తులారాశి ఐ థింక్ యూ డిజర్వ్ టు లిసన్ టు దిస్. ఐ మీన్ బికాజ్ ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే మీ రాశి మీద చూపు ఉండి అంటే ధనుసు వాళ్ళకి, తుల వాళ్ళకి, తర్వాత కుంభం వాళ్ళకి మీ రాశుల మీదనే మిథునంతో పాటు చూపు ఉండి వక్రగతి ఎంత భయంకరంగా ఉండింది అనేది మనం అందరం ఒకసారి మాట్లాడుకోవడం క్లుప్తంగా చాలా మంచిది. ఇండిసైసివ్‌నెస్ ఎక్కువగా ఉండడం, దేన్నైనా సరే తుంచినట్టు ఉండడం గత 4 నెలల్లో జీవితంలో, ఒక సరళైన పద్ధతిలో జీవితం వెళ్ళకుండా ఉండడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరిగాయి. తర్వాత ఆలోచన విధానం సరిగ్గా లేకుండా ఉండడం, మాట తీరు సరిగ్గా లేకుండా ఉండడం గత 4 నెలలుగా ఖచ్చితంగా జరిగి ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు వాటి రివర్స్ అన్నమాట. మాట తీరు చాలా స్పష్టంగా, బ్యూటిఫుల్ క్లారిటీతో కమ్యూనికేషన్ ఉండడం. చాలా చక్కగా సవ్యంగా మాట్లాడడం, ప్రేమపూర్వకంగా పలకరించడం, ప్రేమపూర్వకంగా మాట్లాడడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకో రకంగా ఎలా ఉంటుంది అని అనుకుంటే గనక, ఒక అంటే మెంటల్ క్లారిటీ, మెంటల్ విజన్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉండడం. అరే! మనమేంటి? మనం ఇలా చేసాం. మనం గత 4 నెలలుగా క్లారిటీ లేకుండా ఉండడం ఏంటి? ఇంత క్లారిటీతో ఉండాల్సిన మనము, మనమే ఏంటి ఈ రకంగా చేసుకున్నాం అనేది ఆలోచన అనేది మైండ్‌లో ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. నెవర్‌దెలెస్ ఇదేమి రిపెంటింగ్‌కి టైం కాదు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ టైమ్ వేర్ ఎవ్రీథింగ్ హాస్ టు బి ప్యాచ్డ్ అప్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ భాగ్యస్థాన చూపుతో ఉండడం వలన లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, లాంగ్ జర్నీస్, ఆన్ సైట్ ట్రావెల్స్, ఆహ్, తర్వాత ప్రేమపూర్వకమైన బంధాలతో కలిసి ప్రయాణించడం ఇలాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫాదర్‌తో రిలేషన్ మెరుగుపడ్డం. ఇక్కడ పేరెంటల్ సపోర్ట్ గత 4 నెలల నుంచి లేకుండా ఉన్న తులా వాళ్ళెవరైనా ఉన్నట్లయితే, వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేరెంటల్ సపోర్ట్ మీ ఆలోచన విధానానికి తగినట్టుగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫాదర్. ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్ తాతయ్య, నాన్న, పెదనాన్న, చాచా అండ్ దెన్ ఇంకా మిగతా ఇతరోతర ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్. సో, ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే కెరియర్‌లో కూడా వెరీ గుడ్ రికగ్నిషన్, వెరీ గుడ్ పబ్లిక్ ఇమేజ్ చాలా చాలా బావుంటుంది. గుడ్ రికగ్నిషన్, గ్రేట్ అండర్‌స్టాండింగ్, గ్రేట్ గెయిన్స్, గ్రేట్ మానిటరీ బెనిఫిట్ ఇక్కడ అవన్నీ కూడా చాలా బావుంటాయి. ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీ వస్తుంది. అనుకోకుండా తెలియని ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీ వస్తుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, అదర్‌వైజ్ ప్రాపర్టీ డివిజన్ ఆర్ అదర్‌వైజ్ ఎవరికన్నా సరే తెలియకుండా మానిటరీ బెనిఫిట్ అటువంటివి ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎనీ లీగల్ మ్యాటర్స్ అవన్నీ కూడా గ్రేట్ న్యూస్. ఐ మీన్ అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. లీగల్ ఇష్యూస్‌లో ఉన్న వాళ్ళకి సాల్వ్ అవుతాయి. కోర్ట్ కేసుల్లో ఉన్న వాళ్ళకి సాల్వ్ అవుతాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కోర్ట్ కేసుల్లో ఉన్న వాళ్ళకి కూడా సాల్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు రెమెడీ వచ్చేసేసి ఏం చేస్తారు అని గనక అంటే అన్నట్లయితే మీరు విష్ణు సహస్రనామం రోజు చదువుకోవడం చాలా చాలా మంచిది. కేసర్ తిలక్ అంటే కుంకుమ పువ్వుతో పాలల్లో కలిపి కుంకుమ పువ్వుని రంగు వస్తుంది కదా! ఆ రంగుని తిలకంగా ఇక్కడ నుదురు మీద పెట్టుకోవడం చాలా చాలా మంచిది. బోత్ హియర్ యాస్ వెల్ యాస్ 1 ఇంచ్ అబవ్ ద నేవెల్. అది కూడా చాలా చాలా మంచిది. బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మీకు కనుక మీ జన్మ జాతకంలో క్వెషన్స్ ఉన్నట్లయితే, మీ జన్మ కుండలి రిలేటెడ్ ఏమైనా క్వెషన్స్ ఉండి, మీ లగ్న రీత్యా మీకు జరుగుతున్న దశల రీత్యా మీకు ఎటువంటి క్వెషన్స్ అయినా ఉన్నట్లయితే, స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.